9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండల కేంద్రంలో ఏఐకేఎంఎస్ నాయకులు ముఖ్య సమావేశం నిర్వహించి విద్యార్థి సంఘం నాయకుల అక్రమ అరెస్టులు ఖండిస్తూ ఆర్మూరు డివిజన్ కార్యదర్శి మార్క్ మాట్లాడారు. నీట్ పరీక్ష మళ్లీ నిర్వహించాలని ప్రభుత్వ పాఠశాలలు మూసివేతకి వ్యతిరేకంగా ఈ రోజు దేశవ్యాప్తంగా విద్యా సంస్థల బంద్ పిలుపులో భాగంగా నిజామాబాద్ నగరం ఆర్మూరు పట్టణంలో విద్యా సంస్థలను బంద్ చేయడానికి వెళ్లిన పీడీఎస్యు జిల్లా ప్రధాన కార్యదర్శి జన్నారపు రాజేశ్వర్ అలాగే బి ప్రిన్స్ నరేందర్ రాజేష్ చెర్రి వివిధ విద్యార్థి సంఘాల నాయకులను వెంటనే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం నేటి విద్యార్థులు రేపటి భావి భారత నేతలని ఆ విషయాన్ని అర్థం చేసుకుని విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించి విద్యారంగాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూడాలని భావి భారత నేతల అక్రమ అరెస్టులను ఐఎఫ్యు అరుణోదయ ఏఐకేఎంఎస్ సంఘాలుగా తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పి తెలిపారు. ఈ కార్యక్రమంలోని బాబురావు పి మార్క్స్ అధ్యక్షులు కార్యదర్శులు ఏఐకేఎంఎస్ ఆర్మూరు డివిజన్ కమిటీ వి పద్మ తదితరులంతా కూడా పాల్గొన్నారు. విద్యార్థి సంఘం నాయకులని అక్రమంగా అరెస్టు చేశారు. బేషరతుగా వెంటనే వాళ్ళని విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం, అట్లాగే పీడీ వర్కర్స్ యూనియన్, అట్లాగే అరుణోదయ డిమాండ్ చేస్తూ ఉన్నది. ఒక పక్క నరేంద్ర మోడీ నీట్ పరీక్షల్ని రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థి సంఘాలు ఈరోజు బంద్ పిలుపులు ఇచ్చినటువంటి సంగతి తెలిసిందే. ఈ బంద్ పిలుపులో భాగంగా నీట్ పరీక్షల్ని రద్దు చేసి మళ్ళీ నిర్వహించాలని చెప్పేసి ఒకవైపు విద్యార్థి సంఘాలు ఉద్యమాలు నిర్వహిస్తూ ఉంటే వాటిని నిర్మూలించకుండా, వాటిని పరిష్కరించకుండా ఒక పక్క మోడీ ప్రభుత్వం వాటిని యథేచ్ఛగా కొనసాగిస్తూనే ఉంది. ఇటువంటి ధోరణులకు పాల్పడుతున్నటువంటి వారిని వెంటనే ఎన్డీఏని రద్దు చేయాలని చెప్పేసి విద్యార్థులు ఉద్యమిస్తుంటే వారిపైన పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని మేమందరం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం దీనిపైన దృష్టి సాధించి ప్రక్షాళన చేయాలని చెప్పేసి మేము అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. తక్షణమే మా విద్యార్థి సంఘం నాయకులను ఎవరినైతే అరెస్టు చేశారో విద్యార్థి సంఘం నాయకులందరినీ కూడా బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలీ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం.